అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 20వ తారీఖున శివరాత్రి వస్తుంది. శివరాత్రి రోజు శివుడిని పూజించినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని, కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. అందువలన చాలామంది శివరాత్రి రోజు ఉపవాసం ఉండి శివాలయానికి వెళ్ళి శివుడి దర్శనం చేసుకొని ఆ రోజు జాగరణ కూడా చేస్తూ ఉంటారు. అయితే శివరాత్రి రోజు శివుని పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి. కొన్ని పొరపాట్లు కనుక చేసినట్టయితే శివుడి యొక్క అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. శివరాత్రి రోజు శివరాత్రి రోజు శివపూజ చేసేటప్పుడు ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. శివరాత్రి రోజు శివుడు లింగాకృతి పొందిన రోజు. అందుకే శివరాత్రి రోజున దేశంలో ఉన్న శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. శివరాత్రి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శివ పూజ చేసుకోవాలి. అయితే ఒక విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. శివరాత్రి రోజు తలస్నానం చేసేటప్పుడు షాంపులు రుద్దుకోకూడదు. కేవలము నీళ్లతో మాత్రమే తలస్నానం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేటుగా నిద్ర లేవకూడదు. ఉదయం 8 లోపు ఖచ్చితంగా శివాలయాన్ని దర్శించాలి. శివరాత్రి రోజు ఒక చెంబుడు నీళ్ళైనా స్వామికి అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేయాలి అని అనుకునేవారు గేదె పాలను అస్సలు వాడకూడదు. ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి. శివాలయంలో గర్భగుడిలోకి వెళ్లే సమయంలో పురుషులు చొక్కా ధరించకుండా కండువా కప్పుకొని శివుడికి అభిషేకం చేయాలి. శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాలు పోసిన తర్వాత ఖచ్చితంగా నీటితో అభిషేకం చేయాలి. అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది. మహిళల శివుడికి అభిషేకం చేసేటప్పుడు శివలింగాన్ని అస్సలు తాకకూడదు. అభిషేకం చేసే సమయంలో మన ఒంటి నుంచి వెంట్రుకలు కానీ చెమట కానీ శివలింగం మీద పడకుండా చూసుకోవాలి. శివాలయానికి వెళ్ళి శివపూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మొగలి రేకులను కానీ తులసి దళాలను కానీ తీసుకెళ్లకూడదు. కొంతమంది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లలో పాలను నేరుగా శివలింగం మీద పోస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. పాల ప్యాకెట్లోని పాలను గ్లాసులో తీసుకొని ఆ పాలతో అభిషేకం చేయాలి. శివరాత్రి రోజు పేదలకు దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా శివరాత్రి రోజు ఎవరికైనా పేదవారికి తోటకూర దానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. శివపూజ చేసేటప్పుడు స్టీల్ పాత్రలను అస్సలు వాడకూడదు. వెండి రాగి పాత్రలను ఉపయోగించాలి. అభిషేకం చేసే సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. శివరాత్రి రోజున ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కందిపప్పు గోధుమలు అస్సలు వాడకూడదు. శివరాత్రి రోజు మద్యము మాంసము ముట్టుకోకూడదు. శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయకూడదు. కేతకి పువ్వులను స్వామికి సమర్పించకూడదు. కొంతమంది శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలని మంచినీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండాలనుకుంటారు. కానీ అలా చేయాల్సిన పని లేదు. పాలు పండ్లు మొదలైనవి తీసుకొని ఉపవాసం ఉండవచ్చు. శివరాత్రి రోజున తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించే సమయంలో ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే చాలా మంచిది. శివరాత్రి రోజు దేవుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉంటే చాలా మంచిది. శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ విభూది ధరిస్తే చాలా మంచిదని పురాణాల్లో చెప్పబడింది. విభూది ధరించిన భక్తులను పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు. శివరాత్రి రోజు పార్వతీ పరమేశ్వరుడు భూలోకానికి వస్తారని పురాణాల్లో చెప్పబడింది. శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలు దేవాలయాలలో చేసినట్లు ప్రదక్షిణాలు చేయకూడదు. శివాలయంలో చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివరాత్రి రోజు జుట్టు కత్తిరించుకోవటము, గోళ్లు కత్తిరించుకోవటము, గడ్డం చేసుకోవటం లాంటి పనులు చేయకూడదు. శివరాత్రి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు కొనకూడదు. ఉదయమే నిద్రలేచి తలస్నానం చేసిన తర్వాత కొత్త దుస్తులు ధరించాలి. శివరాత్రి రోజంతా కూడా శివుడినే స్మరించుకుంటూ ఉండాలి. శివపూజ చేసే సమయంలో తప్పకుండా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. ఎవరికీ కీడు జరగాలని కోరుకోకూడదు. శివరాత్రి రోజున జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే చాలా తొందరగా కరుణిస్తాడు. జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది. శివుడిని పూజించిన ఈ పూలను మహిళలు గనక తలలో పెట్టుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. శివరాత్రి రోజు తప్పనిసరిగా బిల్వపత్రాలతో పూజ చేయాలి. బిల్వపత్రాలంటే శివుడికి చాలా ఇష్టము. బిల్వపత్రాలతో పూజ చేసినట్లయితే సకల కోరికలు నెరవేరుతాయి. శివుడికి ఏ నైవేద్యమైనా పెట్టవచ్చు.
కానీ శివుడికి ఇష్టమైన వెలగపండు నైవేద్యంగా పెట్టినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. పురాణాల ప్రకారము శివుడు పార్వతి సాయంత్ర సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటారు. అందువలన శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే శివరాత్రి రోజు సాయంత్ర సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేయాలి. సాయంత్ర సమయంలో దీపారాధన చేసినట్లయితే మామూలు సమయంలో చేసే పూజ కంటే రెట్టింపు ఫలితాన్ని పొందవచ్చు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉన్నట్లయితే జన్మజన్మల పాపాలు నశించిపోతాయని పురాణాలలో చెప్పబడింది. అయితే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలు ఉపవాసం ఉండాలన్న నియమం ఏమీ లేదు. శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కరించి పూజ చేయాలి. శివరాత్రి రోజు ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించినట్లయితే ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. అలాగే ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగం లభిస్తుంది. శివరాత్రి రోజున తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి పోవాలంటే శివరాత్రి రోజు తప్పనిసరిగా ఇంట్లో ధూపం వేయాలి. ఇంట్లో ధూపం గనక వేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికెళ్ళి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. మహాశివరాత్రి రోజు ఖచ్చితంగా జాగరణ చేయాలి. జాగరణ చేయడం అంటే సినిమాలు చూడడము అలాంటివి చేయటం కాదు. రాత్రంతా కూడా శివనామస్మరణ చేస్తూ ఉండాలి. శివరాత్రి జాగరణ చేసేవారు శివరాత్రి ముగిసే వరకు నిద్రపోకుండా శివుని భక్తి పాటలు వినటము, శివునికి సంబంధించిన కథలు వినటం ఉంటూ ఉండాలి. అంతేకాకుండా అలా కాకుండా సినిమాలు చూడటం వంటివి చేస్తే మీరు చేసే జాగరణకు ఎలాంటి ఫలితం ఉండదు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి మర్నాటి ఉదయము శివయ్యను దర్శించుకొని శివరాత్రి రోజున అన్నం తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం శివుణ్ణి దర్శించుకున్న తర్వాత పాలు పండ్లు తీసుకోవాలి. మరుసటి రోజు ఉదయము స్వామికి దీపారాధన చేసుకొని ఉపవాస విరమణ చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.